దిలీపాచారి గారు, మీరు విన్నారు నిన్న సీఎం గారు మాట్లాడింది. అండ్ కొన్ని రోజులుగా ఈ నీళ్ల పంచాయతీకి సంబంధించి చూస్తూనే ఉన్నారు. ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన ఇష్యూలో ఈవెన్ కేంద్రం ఇక్కడ చొరవ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తోంది. నమస్తే అండి, అందరికీ నమస్తే. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన వివాదం నడుస్తుంది. చర్చలు పెట్టినరు. ఆ చర్చలు ఇరు పార్టీలు వ్యక్తిగతంగా ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి తీసుకొని వచ్చారు. కానీ దీన్ని పరస్పరము రాజకీయ లబ్ధి కోసము ఎంచుకున్న అంశంగా భావిస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీగా. మీరు పాలమూరుకి వారు న్యాయం చేయలేదు, వీరు న్యాయం చేయలేదు. వారు న్యాయం చేస్తామని చెప్పినారు, వీరు న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడ జరగట్లేదు. అది నత్తనడకనే జరుగుతుంది, పూర్తి కాలేదు. 2015 ప్రారంభమైంది జూన్లో. 2015లో జూన్లో ప్రారంభమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి అప్పుడు జీవో ఇచ్చారు. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో కంప్లీట్ కాలేదు. 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాల్లో కంప్లీట్ కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అని చెప్పి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును. వారు కూడా ఇప్పటికీ మత్తి తినలేదు. ఏదన్నా అంటే మేము వాళ్ళు 27,000 కోట్లు ఖర్చు చేసినామంటారు, వీళ్ళు 7,000 కోట్లు ఖర్చు చేసినామంటారు. కానీ పనులు మాత్రం ఎక్కడికక్కడనే ఉన్నాయి. ఇంకా పూర్తిగా విషయం ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ముఖ్యమైన రిజర్వాయర్ లక్ష్మీదేవిపల్లి అని ఉన్నది. దానికి ఇప్పటిదాకా టెండర్ లేదు. అది అసలు దాని ఊసే మాట్లాడతలేరు. ఆ ప్రభుత్వంలో మాట్లాడలేదు, ఈ ప్రభుత్వం కూడా మాట్లాడట్లేదు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ చేర్చకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మీరు నాలరాపూరు, ఏదుల, ఒట్టెము, కరువేన, ఉదండాపూర్ కట్టినము అని చెప్తా ఉన్నారు కదా. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఎక్కడ పోయింది? కనీసం మాటలలో కూడా చర్చలలో కూడా తీసుకొని వస్తలేరు ఆ రిజర్వాయర్ని. ఆ రిజర్వాయర్ కేసీఆర్ గారు ప్రత్యేకంగా మేము ఒక సందర్భంలో కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అంటే మన తెలంగాణకు ఒక కుండ, నెత్తిన కుండ లాంటి ప్రాంతం అది. ఆ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే మొత్తం గ్రావిటీ మీద నల్గొండ దాకా నీళ్లు వారుతాయని చెప్పిన కేసీఆర్ గారు దాన్ని ప్రారంభించలేదు. ఇప్పుడు వచ్చిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తన మామ పేరు పెట్టుకున్నాడు కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టిర్రు ఈ ప్రాజెక్టుకి. మరి ఆయన కూడా చిత్తశుద్ధి చూపుతలేడు. కనుక పరస్పరం మీరు నిందించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీరు చిత్తశుద్ధితో పనిచేస్తలేరు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని చెప్పి వారికి లేదు, వీరికి లేదు. మేము ముందు నుంచి అదే చెప్తున్నామండి. మీరు నికర జలాలు అని చెప్తా ఉన్నారు, 90 టీఎంసీలు అని చెప్తా ఉన్నారు. దాంట్లో మళ్ళా ఇప్పుడు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ లేకుండా నిర్మాణం చేస్తా ఉన్నారు అనేది ఒక అంశము. అది కంప్లీట్ కాని ప్రాజెక్టు. దాంట్లో మళ్ళీ మధ్యలో బొక్క పెట్టుకొని ఏదుల రిజర్వాయర్ దగ్గర నుంచి హాఫ్ టీఎంసీ డిండి ఎత్తిపోతల పథకం అని చెప్పి తీసుకొని పోతున్నారు. ఆనాడు రాజకీయ లబ్ధి కోసము కేసీఆర్ ప్రయత్నించిండు. డిండి ఎత్తిపోతల పథకం కోసం రూపొందించిన ప్రణాళిక ఈ రోజు తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీకు నల్గొండ జిల్లాకు నీరు వాడుకోవడం కోసము మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎందుకు బొక్కలు పెట్టుకొని తీసుకొని పోతున్నారు? తెలంగాణకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఎంత కంప్లీట్ చేశారు, వీళ్ళు ఎంత చేయాల్సింది పక్కన పెడితే, మామూలుగా ఒక ప్రాజెక్టుకు స్టార్ట్ చేసిన తర్వాత ఒక 37,000 లేదా 50,000 కోట్ల ఎక్స్పెన్సివ్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి ఒక రాష్ట్రం చేతుల్లోనే ఉంటే ఎంత టైం పడుతుంది ఏంటి? ఇప్పుడు చూపించారు కదా అండి. కాళేశ్వరం ప్రాజెక్టు చేసారు కదా, మన కళ్ళ ముందరనే ఉంది కదా, కంప్లీట్ చేసారు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్. అది అవకతవకలు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా, అక్రమాలు జరిగినాయా, అవినీతి జరిగిందా తర్వాత విషయం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే సేమ్ అదే ప్యారలర్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడే ప్రారంభించారు కదా, కంప్లీట్ చేసారు కదా. చిత్తశుద్ధి ఉంటే ఇది కూడా కంప్లీట్ కావాలి కదా. ఎందుకు కంప్లీట్ కావాలి? ఆశ్చర్యకరమైన విషయం జ్యోత్స్న గారు, ఈ రోజు పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ కూడా ఇంకా ఆమోదం పొందలేదు. డిపిఆర్ ఆమోదం పొందకుండానే 27,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు, 7,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు. దాంట్లో ఎక్కడికక్కడ అసమగ్రంగా ఇప్పటిదాకా ఇంకా సర్వేలు కంప్లీట్ కాలేదు, భూసేకరణ పూర్తి కాలేదు, నష్టపరిహారం రైతులకు ఇయ్యలేదు. ఇప్పటిదాకా కేసీఆర్ గారు వచ్చి ఎన్నికల కంటే ముందు వచ్చి ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు ఎన్నికల కంటే ముందు వచ్చి ఓ పంపు ప్రారంభించిండు. ఏవి గ్రావిటీ కాలువలు కంప్లీట్ కాలేదు, టనెల్స్ కంప్లీట్ కాలేదు. పంపు ప్రారంభిస్తే నీళ్ళు ఎక్కడ పోయానండి? ఏ రిజర్వాయర్ నిండింది? నీళ్ళు వచ్చి ఏ రిజర్వాయర్ నిండింది? ఆ రిజర్వాయర్ కింద ఉండే ఆయకట్టు ఎంత వారింది? కనుక మేము ఏమంటున్నామనంటే మీరు మభ్యపెట్టడం కోసం తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రత్యేకించి పాలమూరు ప్రజలు అమాయకులు,
పాలమూరు ప్రజల్ని ఏ విధంగానైనా మనం మభ్యపెట్టొచ్చు అని చెప్పి కేసీఆర్ గారు భావించారు. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా భావిస్తా ఉన్నారు. కనుకనే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభిమానం ఏం లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన. ఆయన మామ పేరు పెట్టుకోవడం వరకే పరిమితమైంది, కానీ దానికి సంబంధించిన కంప్లీట్ డిపిఆర్ తో ఆమోదించి ముందుకెళ్దామని చెప్పి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా అండి? మిగతా ప్రాజెక్టుల మీద ఉండే ఆ చిత్తశుద్ధి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ఎందుకు లేదు? ఎందుకు పాలమూరును ఇంత వెనక్కి నెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు. ఒకరిపైన ఒకరు అభాండాలు మోపుకుంటారు, ఆరోపణలు చేసుకుంటారు. కమిషన్ల కోసం ప్రాజెక్టులు స్టార్ట్ చేసినామని చెప్పారు, కక్కుర్తి పడ్డారని చెప్పారు, అవినీతి జరిగిందని చెప్పారు. ఎస్, మేము కూడా చెప్తున్నాం. అప్పుడు జరిగిన ప్రాజెక్టులో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రిజర్వాయర్ అండి. కొల్లాపూర్కి నాలరాపూర్ రిజర్వాయర్, వనపర్తికి ఏదుల రిజర్వాయర్, నాగర్ కర్నూలుకు ఒట్టెన్ రిజర్వాయర్, దేవరకద్రకి కరవిన రిజర్వాయర్, జడ్చల్రకి ఉదండాపూర్ రిజర్వాయర్. ఈ విధంగా రిజర్వాయర్లను ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు దారాదత్తం చేసి వందల కోట్ల రూపాయలు దోచుకోవడం కోసం ప్రయత్నం చేశారు తప్ప దానివల్ల ఒక్క ఎకరా, సింగిల్ ఎకరా ఇప్పటికీ ఒక్క బొట్టు నీరు కూడా వారలేదు. దీనివల్ల ఎవరు నష్టపోయారు? తెలంగాణ సమాజం, ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రజలు అయితే నష్టపోయారు కదా, నల్గొండ ప్రజలు అయితే నష్టపోయారు కదా. ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీనికి బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వము బాధ్యతారహితంగా గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేసి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. అప్పటి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి కాళేశ్వరం పైన పెట్టిన దృష్టి పాలమూరు రంగారెడ్డి, సౌత్ తెలంగాణకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి పైన దృష్టి పెట్టలేదు. ఈ రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు ఇదే విధంగా విచక్షణ రహితంగా వారు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావద్దు అని చెప్పి చిత్తశుద్ధి లేకుండా పనిచేసిన కారణంగానే ఈ ప్రాజెక్టు ఈ విధంగా నత్తనడక నడుస్తుంది. ఇప్పటికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వాటాల కోసం కొట్లాడేటువంటి సిచ్యువేషన్ లోనే ఉన్నది కదా. ఇంకా ప్రాజెక్ట్ కట్టడం వస్తే వాళ్ళైనా పోనీ కేసీఆర్ ప్రభుత్వంలో 35,000 కోట్ల అంచనాలతోటి మొదలైంది, 37,000 కోట్లతోటి. అప్పటికి 50,000 కోట్లకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళు 87,000 కోట్లకు తీసుకొని వచ్చారు కాంగ్రెస్ పార్టీ. అంటే అర్థమైంది, ప్రాజెక్టు అంచనాలను పెంచుతూ పోతారు, దీని కాల పరిణామం మాత్రం పెంచుతూ పోతారు, కానీ నీళ్లు మాత్రం ఇయ్యరు. ప్రాజెక్టు నత్తనడక నడుస్తుంది. ఎక్కడికక్కడ ఇప్పటికి కూడా చిత్తశుద్ధి లేదండి. కేసులు అంటారు, ఎన్జిటి కేసు అంటారు. నిధులు వీటి గురించి కన్నా కూడా 555 టీఎంసీల కోసం మేము కొట్లాడుతున్నాం కేంద్రంతో అంటోంది కదా. అవునండి, అప్పటి ప్రభుత్వంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే కనీసం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు హాజరు కాలేదు. ఇప్పుడుండే ప్రభుత్వం అదే విధంగా దోపుజులాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును, పాలమూరుకు సంబంధించిన ప్రాజెక్టులు అన్ని కూడా నాట్ ఓన్లీ పాలమూరు రంగారెడ్డి అండి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అదే విధంగా ఉంది కదా. పేరుకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి దాకా నీళ్లు రాలేదు ఇప్పటికీ. రేవంత్ రెడ్డి పిల్లనిచ్చిన మా ఊరికి కూడా నీళ్లు రాలేదు. కల్వకుర్తి పేరు పెట్టిర్రు, మాడుగులకు వచ్చినాయండి నీళ్లు. మాడుగుల దాకా నీళ్లు వస్తే కల్వకుర్తి ప్రాజెక్టు కంప్లీట్ అయినట్టు. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆచార్య గారు, తల్లోజి ఆచార్య గారు ఎన్నో ధర్నాలు చేస్తున్నాడు, ఎన్నో దీక్షలు చేసిండు. పాలమూరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించండి, కంప్లీట్ చేయండి అని చెప్పి ఎన్ని మాటలు ధర్నాలు దీక్షలు